హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మ. కారకారంగా పుల్లగా చేపల పులుసు అయితే టేస్టీగా ఎలా చేయాలో చూద్దారండి. సింపుల్గా, ఎక్కువ ఐటమ్స్ కాకుండా సింపుల్గా చేపల పులుసు చిక్కగా రావాలి, బాగా టేస్టీగా రావాలంటే ఎలా చేయాలో చూద్దారండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఇందులోనైతే ఒక 5-6 స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇక్కడైతే నేను 4 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయలు కొద్దిగా వేగనివ్వాలి, మరీ బ్రౌన్ కలర్ కాకుండా కొద్దిగా వేగితే చాలు. 1 నిమిషం పాటు వేగిన తర్వాత టమాటా వేసుకొని టమాటాని కూడా బాగా మెత్తగా అయినట్టుగా కూడా మగ్గించుకోవాలి. ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నానండి. ఇక్కడైతే నేను ఒక 4 చేపలు తీసుకుని 4 చేపలకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానేసుకొని చింతపండు రసాన్ని అయితే ఇలా పిండేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడైతే చింతపండు రసం అంతా వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ చింతపండు రసంలోనే ఒక 2 స్పూన్ల వరకు ధనియాల పొడి అయితే వేసుకున్నాను నేను. ఇప్పుడు ఇందులోనే ఫిష్ మసాలా ఉంటుందండి, కొలంబో మసాలా అని ఉంటుంది. పులుసుకి 1 స్పూన్ వరకు అది వేసుకున్నాను. కారం 2 చెంచాలన్నర వరకు కారం వేసుకున్నాను. ఎందుకంటే పులుసులోని కారం ఎక్కువ ఉంటుందండి, టేస్ట్ బాగుంటుంది. ఇక్కడైతే టేస్ట్కి సరిపడగా ఉప్పు కూడా వేసేసుకున్నాను. 1.5 స్పూన్ వరకు ఉప్పు వేసాను. అలాగే చిన్నగా కట్ చేసుకుని కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో లాస్ట్గా ఫ్రై మసాలా కూడా 1 స్పూన్ వరకు వేసుకున్నానండి. చేపల ఫ్రై మసాలా కూడా 1 స్పూన్ వరకు వేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు అనేది వేసుకొని మూత పెట్టుకొని బాగా చిక్కగా మరగనివ్వాలండి పులుసు అనేది. మనం పులుసు మరగకుండా కూడా చేపలు అనేది వేసుకోకూడదు. పులుసు ఎంత బాగా మరుగుతుందో అప్పుడే మనకి ముక్కలకి కూడా బాగా పులుసు అనేది పడుతుంది. ఇప్పుడు పులుసు బాగా సగానికి సగం తగ్గింది కదండి. ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న చేప ముక్కలన్నింటినీ కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకునే చేపలు అయితే కానాగడతలండి. ఒక చేపని 3 ముక్కల కింద కట్ చేసుకొని 3 చేపల వరకు తీసుకున్నాను. ఇవన్నీ ముక్కలు వేసుకున్న వెంటనే ఒక్కసారి గరిటతో కలుపుకోవాలి. తర్వాత అయితే గరిటతో కలుపుకోకూడదండి, ఎందుకంటే ముక్కల్లాగా విడిపోతాయి. అలా కాకుండా వేసిన వెంటనే కలిపేసుకొని కొత్తిమీర, కరివేపాకు కావాలంటే వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాల వరకు ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసుకోవాలండి. ముక్కను అటు ఇటు తిప్పేసిన తర్వాత ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించామంటే చాలండి. చేపకి పులుసు అనేది బాగా పడుతుంది. ఇప్పుడు మూత తీసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకున్నాను. ఒక 5 నిమిషాల వరకు ముక్క తిప్పకున్నాను. చూడండి, పులుసు అనేది చిక్కబడింది, ఆయిల్ అనేది సపరేట్ అయింది కదా. కారం అనేది మనకు బాగా తెలుస్తుంది, మీదకి తేలింది కారం, మనకి ఆయిల్ కూడా మీదకి తేలింది కదా. ఇప్పుడు ఇందులో మళ్ళీ కొద్దిగా కొత్తిమీర అనేది వేసుకున్నాను. చేపల పులుసు అయితే బాగా దగ్గరికి అయ్యింది, చేపల పులుసు బాగా చిక్కబడింది. ఇప్పుడు ప్రతి ముక్కకి కూడా పులుసు పట్టింది కదా. ఇప్పుడు మనము ఒక్కొక్క ముక్క తీసి చూసుకోవాలండి. ఇక్కడ చూడండి, చేప పులుసు అయితే బాగా తెలుస్తుంది, ముక్క కూడా బాగా పులుసులో ఉడికింది. ఇప్పుడు అటు ఇటు ఒక్కొక్క ముక్కని నెమ్మదిగా తిప్పేసుకొని మనం ఒక గిన్నెలో సర్వ్ చేసుకోవాలి. లేదనుకుంటే వేడివేడి అన్నంలోనే పులుసు వేసుకొని వేడివేడి అన్నం తిన్నామంటే చేపల పులుసు చాలా కమ్మగా ఉంటుందండి. ప్రతి ఒక్కరికి కూడా చేపల పులుసు అంటే చాలా ఇష్టం. అలాగే మనం పెట్టుకునే విధంలో చిన్న టిప్స్తో పెట్టుకుని అంటే చాలా రుచిగా కుదురుతుంది. నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.